రుణాలు తిరిగి చెల్లించని రైతులకు నోటీసులు ఇస్తున్న డీసీసీబీలు అయినా అప్పు తీర్చకపోతే తనఖా పెట్టిన భూముల వేలంపై గ్రామాల్లో చాటింపు ఇస్తున్న వైనం పరువు పోతుందంటూ రైతన్నల ఆవేదన తర్వాత చెల్లిస్తామని వేడుకుంటున్న కనికరం చూపిన బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల ప్రకారమే అంటున్న టెస్కాప్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అయినవోలు గ్రామానికి చెందిన ఓ రైతు పాల వ్యాపారం చేసేందుకు గేదెలను కొనుగోలు చేయాలని భావించి 2017లో డిసెంబర్లో తనకున్న 2 ఎకరాల 30 గుంటల భూమిని తాకట్టు పెట్టి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో 7,20,000 దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. 3 కిస్తీలు కట్టాడు. ఆ తర్వాత గేదెలు చనిపోవడంతో నష్టం వాటిల్లింది. కిస్తీలు చెల్లించకపోవడంతో అసలు వడ్డీ కలిపి 9,68,000 బకాయి చెల్లించాల్సి ఉండగా రైతు తాకట్టు పెట్టిన భూమిని బ్యాంకు అధికారులు వేలం వేసి నగదు జమ చేసుకున్నారు. ఇది చాలా దారుణం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అయినవోలు గ్రామానికి చెందిన ఒక రైతు పాలం వ్యాపారం చేసుకోవడానికి 3-4 గేదెలను కొనుక్కుంటే గేదెల కోసం ఆయనకున్న 2 ఎకరాల 30 కుంటల భూమిని మార్టిగేజ్ చేసి డీసీసీబీ బ్యాంకులో ఆ మార్టిగేజ్ చేసిన దానికి వాళ్ళు 7,20,000 రూపాయలు లోన్ ఇచ్చారట. ఆ గేదెలను పెట్టుకుంటూ 2-3 కిస్తీలు కట్టిన తర్వాత గేదెలు చనిపోయినాయి అనారోగ్య కారణంగా. చనిపోతే ఆ లోన్ అట్లే ఉంది. ఆ లోన్ పెరిగి ఇప్పుడు 9,68,000 లోన్ అయింది. ఆ తాకట్టు పెట్టిన 2 ఎకరాల 30 కుంటల భూమిని డైరెక్ట్గా వేలం వేసి మార్టిగేజ్ చేసిన భూమిని వేలం వేసి వాళ్ళు అప్పు జమ చేసుకున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చాక వేలం అనే పదం బ్యాంకులు కానీ డీసీబీలు కానీ వాణిజ్య బ్యాంకులు కానీ ఎక్కడ రైతులు ఇంటికి వచ్చి వేలం అంటాం కానీ నోటీసులు ఇవ్వడం కానీ జరగలే. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రాజ్యం ఇందరమ్మ రాజ్యం అని పదే మీరు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా దీన్ని నిర్వహించే ప్రయత్నం చేయలేకపోతున్నాం. డీసీసీబీ బ్యాంకు మళ్ళా కమర్షియల్ బ్యాంక్ కూడా కాదు. డీసీసీబీ బ్యాంకులు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. కనీసం ఆ బ్యాంకులకి ఆ టెస్కాప్ ఎండియా టెస్కాప్ చైర్మన్ ఎవడుండో వాళ్ళకి చెప్పి రైతులు ఇళ్ళకెళ్ళొద్దు, రైతులను తాకట్టు పెట్టి రైతుల భూములను తాకట్టు పెట్టద్దు, వాళ్ళకి నోటీసులు ఇవ్వద్దని చెప్పి సాహసం ఎందుకు ప్రభుత్వం చేయట్లే? ఎందుకు ఆ పని చేయలే? వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిని అవసరమైతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. పరువు పోయి క్లియర్గా హైదరాబాద్కి 100-150 కిలోమీటర్ల దూరంలో అయినవోలు అంటే అక్కడ కూడా ఈ పరిస్థితి డీసీబీ బ్యాంక్ వాళ్ళు పోయి తాకట్టు పెట్టడం అంటే ఏం కొంపల భూమి మునిగిపోతానే, భూమి బద్దలవుతుందే. మళ్ళీ ఏం వడ్డీలు అయ్యి 7,20,000 తీసుకుంటే 9,68,000 అంటే దాదాపు 2,00,000 వడ్డీ అయింది 4-5 ఇయర్స్లో. అంటే మార్వాడీలు వడ్డీ లెక్క ఉంది. ఇది వడ్డీ వ్యాపారులు తీసుకుంటారు కదా, 5 రూపాయలు 10 రూపాయల వడ్డీ లెక్క ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ఈ నోటీసులు, ఈ తతంగం, ఈ మార్టిగేజీలు, ఈ వేలంపాట్లు బంద్ చేయకపోతే రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వద్ద మీకు గుణపాఠం చెబుతారు పార్లమెంట్ ఎన్నికలు. చాలా దారుణమైన పరిస్థితి. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో గతంలో కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా వేలంపాట్లు కానీ నోటీసులు కానీ రాలే. ఈవెన్ డీసీసీబీ బ్యాంకులు రావడం అంటే ఎంత దారుణ విషయం. డీసీసీబీ బ్యాంకులు రైతులు ఒక కోఆపరేటివ్ సంఘంగా ఏర్పడి వాళ్ళు షేర్ క్యాపిటల్ పెట్టుకొని వాళ్ళు ఒక బ్యాంకు ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఫండ్తో నడుపుకునే బ్యాంకు రైతుల్ని హింసించి రైతుల్ని గొంతు కోసే కార్యక్రమం వాళ్ళే చేస్తే రైతు సంఘాలు ఇక మామూలు కమర్షియల్ బ్యాంకులు ఏమనాలిగా. కాబట్టి చాలా దారుణమైన విషయం. అయినవోలు మండలంలో జరిగింది. అచ్చంపేట మండలం అయినవోలు గ్రామానికి చెందిన రైతుకు సంబంధించి ఉదాహరణగా ఇచ్చారు. ఇట్లాంటి రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయి. కాబట్టి స్పష్టంగా రెవెన్యూ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ దీనిపైన దృష్టి పెట్టాలి. ఇది నిలువరించాలి. నిలపకపోతే రైతులు మిమ్మల్ని వెంబడించే పరిస్థితి ఉంటుంది, గ్రామాల్లోకి రానియరు. ఇది రైతులు వేలం వర్రి అని చెప్పి రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు తీరు అన్నదాతలకు ఆందోళన చెందుతున్నారు అని చెప్పి దీనిపైన మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, ఎట్లా దీన్ని ఖండిస్తారు అనేది చూడాలి.